కష్టం ఉండదు. ముళ్ళబాట, రాళ్లబాట, రోడ్లు, కంకర్ రోడ్లు, తార్ రోడ్లు, నేషనల్ హైవే ఎన్నో దాటుకుంటూ మన ప్రయాణం సాగాలి. మూలబాట మాత్రం కాదు ఇది. చివరికి చేరిన తర్వాత అది జీవితకాలం మన సక్సెస్కి నిదర్శనంగా నిలుస్తుంది అనేది కూడా గమనించుకోవాలి. చదువుకుని ఇష్టంతో కష్టంతో ఒక 20-25 సంవత్సరాలు కష్టపడితే అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి అంటే కొందరికే వస్తున్నాయి. సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఎక్కువ మందికే వస్తున్నాయి. మరి అయినా ఇంకా 90 ఉందా, 80 ఉందా? మరి వీళ్ళందరి జీవితం ఏంటి? మీ గ్రామాన్ని తీసుకుంటే మీ గ్రామంలో ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఎదురు పనిచేస్తున్నారు అనేది ఒక ప్రిపరేషన్ చేయండి. ప్రతి ఒక్కరూ మనం చక్కగా రోజు మాట్లాడుకోవచ్చు. గ్రామం పేరు, నా గ్రామంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, నా గ్రామ జనాభా, పంచాయతీ గ్రామం తీసుకుంటే ఒక 5,000 ఉందండి. నా గ్రామంలో 5,000 మంది, ఒక 20 మంది, 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంత, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంత, పునఃసాగిరి షాపుల్లో పనిచేసే వాళ్ళు ఎంత, ఇలా ఒక క్యాల్కులేషన్ వేసుకుంటే సొసైటీలో ఏది ఎలా ఉంది తెలుస్తుంది. కూతురు తప్పలాగా ఎవరో ఏదో చెప్తే వినడం కాదు. ఇండివిజువల్గా మనం కూడా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి తెలుసుకుంటే చాలా మాట్లాడగలుగుతాం. ఏ కోణంలో అయినా, ఏ సమయంలో అయినా, ఏ విధానంలో అయినా మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఒకటే అర్థం చేసుకోవాలి. పూర్తి సమాజాన్ని మనం చదవగలిగినప్పుడు చాలా విషయాలు మనం ప్రస్తావించగలుగుతాం, చెప్పగలుగుతాం, మోటివేట్ చేయగలుగుతాం, ఎదుటి వ్యక్తికి సహాయం చేయగలుగుతాం. మన కంపెనీ గురించి తక్కువ అంచనా వేయొద్దండి ఎవరని. మామూలు స్థాయిలో అయితే మన కంపెనీ లేదు. ఇది ఏ రోజు అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ రోజు నుంచి తెలుస్తుంది మన పవర్ ఏంటో, మన యొక్క విధానం ఏంటో. ఇవన్నీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం గమనించుకుంటే టోటల్గా ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని పూర్తిగా మనం అర్థం చేసుకుని మనం ముందుకు నడవలసిన పరిస్థితి అనేది ఉంది అనేది గమనించుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ వర్క్లో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు లీడర్ని అప్రోచ్ అవ్వాలి, మీటింగ్కి రావాలి, మీటింగ్కి వచ్చి ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. జీవితకాలం ఎవరో మనకి సపోర్ట్ చేయరండి. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ మోటివేటర్స్గా మారిపోవాలి. కొన్ని రోజులు మనం మీటింగ్కి వస్తే ఎవరికి వాళ్ళు హీరోలు అవుతారు. ఎంత ఓపికగా మీటింగ్కి వస్తే అంత గొప్ప స్థాయికి లీడర్గా ఎగుతారు. మీటింగ్ రానంతసేపు మీకు ఏమీ అర్థం కాదు, ఏమీ చేయలేని స్థాయిలో ఉండిపోతాం. గమనించుకోండి, మీటింగ్ చాలా 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 ఇంపార్టెంట్ అనేది గమనించుకొని ప్రతిరోజు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్న లీడర్స్ అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఏ లీడర్ అయితే మీకు సపోర్ట్ చేస్తున్నారో ఫాలో అవుతూ ఆ లీడర్ని పూర్తిగా అనుసరిస్తూ కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో అద్భుతాలకి ఇన్ని సంవత్సరాల నుంచి రెడీగా ఉన్నామంటే అది సామాన్య విషయం కాదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని అవగాహన చేసుకోవలసిన పరిస్థితి ఉంది. ఓకే, మరి కొత్త వాళ్ళు తగ్గడం గమనార్హం. మరి ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే రేపు చూసుకుందాం. 2-3 గంటలు ఎక్కువ హ్యాండ్ రైజ్ చేయలేదు. సరే, లీడర్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తూ మీ టీమ్స్లో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు, నాలెడ్జ్లో వెనకబాటుతనం, కొంతమందికి ఫోటో అప్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు,
ఫోటో అప్లోడ్ అవ్వట్లేదు అనేది ఈ లోపల హ్యాండ్స్ చేయండి లీడర్స్ అందరూ. ఇక్కడ మనం కేవైసీ అదే ఏజ్ వెరిఫికేషన్ ఒక ఎక్సైటింగ్ న్యూస్ అనే బాక్స్ వచ్చింది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే రెండు స్టెప్పుల్లో మూడో స్టెప్కి కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, అంటే పేమెంట్ చేయమని. అది నాకు పంపించిన తర్వాత లేకపోతే నా తోటి లీడర్స్కి పంపించిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ చేసి పంపించేసిన తర్వాత మళ్ళీ బాక్స్ వస్తుందండి అంటున్నారు. మళ్ళీ బాక్స్ రావడం కాదు సార్, అదే బాక్స్ని ఎక్సైటింగ్ న్యూస్ అనే బాక్స్ని సర్టిఫికేషన్ కింద ఉంటుంది, అది కొడితే అలాగే రెండో స్టెప్లో మనం ఆల్రెడీ పేమెంట్ చేసేసాం కాబట్టి నాలుగో స్టెప్ వచ్చేటోడికి కెమెరా ఆన్ అవుద్ది. ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్రంట్ కెమెరా తెలియదు అనుకుంటే ఇట్లా ఎవరో ఒకరిని మీ ఫోటో తీయమనండి డైరెక్ట్గా సెల్ ఫోన్ ఇచ్చి. ఫోటో క్లిక్ చేసి ఆ పక్కన టిక్ మార్క్ ఉంటుంది, ఆ టిక్ మార్క్ని టచ్ చేస్తే ఫోటో అప్లోడ్ అయిపోద్ది. మళ్ళీ ఇంకా బాక్స్ రాదు, ఏజ్ వెరిఫికేషన్ అనే బాక్స్ రాదు. అప్లోడ్ అయిన ఫోటో ఎక్కడ కనపడుద్ది అని అడుగుతున్నారు చాలామంది. కంపెనీకి వెళ్ళిపోతే మీ ఫోటో మీకు కనపడదు. మీకు ఫోటో కనపడాలి, ఫోటో మీరు చూసుకోవాలంటే మనకి ప్రొఫైల్ ఉంది. సైట్ ఓపెన్ చేయగానే టాప్ కార్నర్లో రైట్ సైడ్ లాస్ట్ ఎర్నింగ్స్, పర్చేస్, రిఫరల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. లెఫ్ట్ నుంచి డాష్ బోర్డు, రిఫరల్స్, పర్చేస్, ఎర్నింగ్స్, లాస్ట్లో ప్రొఫైల్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అక్కడ టోటల్గా మీ పేరు ఆల్రెడీ ఫిల్ అయి ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫిల్ అయి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మనం మొదట ఎస్టీ ఇచ్చినప్పుడు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఫిల్ కాకపోతే ఫిల్ చేయండి. అక్కడ మీ ఫోటో అప్లోడ్ చేసుకోవటానికి అవకాశం ఉంది. గ్యాలరీలోకి వెళ్ళి మీది కలర్ఫుల్గా లేటెస్ట్ ఫోటో నీట్గా ఉన్నదాన్ని పర్చేస్, ఎర్నింగ్స్, లాస్ట్లో ప్రొఫైల్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అక్కడ టోటల్గా మీ పేరు ఆల్రెడీ ఫిల్ అయి ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫిల్ అయి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మనం మొదట ఎస్టీ ఇచ్చినప్పుడు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఫిల్ కాకపోతే ఫిల్ చేయండి. అక్కడ మీ ఫోటో అప్లోడ్ చేసుకోవటానికి అవకాశం ఉంది. గ్యాలరీలోకి వెళ్ళి మీది కలర్ఫుల్గా లేటెస్ట్ ఫోటో నీట్గా ఉన్నదాన్ని